శనగలు సాధారణంగా వర్షాధారంగా పండించే పంట. అయితే ఈ మధ్య కాలంలో ఈ అంటే వర్షాలు తొందరగా వెళ్ళిపోవడము, తర్వాత భూమిలో తేమ చాలా వరకు తగ్గడం వల్ల ఎవరైతే ఇరిగేషన్ నీటి సౌకర్యం ఉన్న రైతులే ఈ యొక్క శనగ పంటను పండిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మరి గత కొన్ని సంవత్సరాలలో ఈ యొక్క నీటి సౌకర్యం కూడా చాలా వరకు నీటి సామర్థ్యం కూడా పెంపొందించడం వల్ల ఈ శనగ పంటను నీటి తడులు ఇచ్చే రైతులు పండిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మరి ఈ విత్తనం వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క భూమిలో తేమ అవసరం కాబట్టి విత్తనము వేసినప్పుడు ఈ యొక్క నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పూత దశకు ముందు సుమారుగా 30 నుంచి 35 రోజుల దశలో నీటి తడులు కంపల్సరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 100% పూత ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడిని ఇవ్వవద్దు, ఎందుకంటే పూత రాలే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అదేవిధంగా మూడవ దఫా నీటి వినియోగం అనేది 50 నుంచి 55 రోజుల దశలో, ఆ సమయంలోనే ఈ యొక్క కాయ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ శనగలో ఈ 3 దశలలో ఖచ్చితంగా ఈ నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.